విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. 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 Please like, share and subscribe to Vikram TV. ఎట్లా అనిపిస్తుంది తెలంగాణ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందంటారు? చాలా దరిద్రంగా ఉందన్న. ఇలాంటి పరిపాలన ఇంతవరకు ప్రపంచంలో ఎవరు చేసి ఉండరు. అదంటారు కదా, మన తెలంగాణలో ఒక సామెత ఉంటది, పిచ్చోడి చేయికి రాయిస్తే ఎలా ఉంటుందో ఈ రోజు రాష్ట్ర పరిస్థితి అలా ఉంది. మళ్ళొక 23వ పులికేసి తర్వాత ఈయన 24వ పులికేసిలా ఉన్నాడు. ప్రజలంతా అయోమయంలో నెట్టేస్తున్నాడు. ఈటీవీలోనే ఇప్పుడు ట్రాఫిక్ చలనాలు కూడా పెరిగిపోయాయని వార్తలు వస్తున్నాయి. రకరకాలుగా ప్రజలను బాధుడు విపరీతమైన రాష్ట్రం అప్పుల్లోకి నెట్టేస్తున్నారు. ఆల్రెడీ వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పులు చేశారని గత పాలకులను నిలదీసిన వీళ్ళు చేస్తున్న అప్పుల సంగతి ప్రజలకు తెలియనీయకుండా చేస్తున్నారు. ఎందుకనంటే గతంలో మద్యం అమ్మకాల్లో విపరీతంగా తెలంగాణలో తాగుడు అయిపోయింది. కేసీఆర్ గారు చేయబట్టి తెలంగాణ మొత్తం తాగుడు మైకంలో మునిగిపోయిందని అన్నారు. ఈ రోజు చూస్తే 900 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు సేల్ అయినట్టు పేపర్ లో మనం వార్తలు చూస్తున్నాము. ఇంతకంటే మన రాష్ట్రానికి వేరొకటి ఉదాహరణ అవసరం లేదు. రాష్ట్రంలో విపరీతమైన అమ్మకాలు జరిగాయని మనకు క్లియర్ గా పేపర్ లో గానీ టీవీలో గానీ ఇస్తున్నారు. ఆ విధంగా అంటున్నారు. మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో ఒక మార్పు రావాలి అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నాం కదా, మరి మీరు ఈ విధంగా అంటున్నారు? అవును, అదే నేను కూడా అదే అంటున్నా. మార్పు రావాలంటే తాగడం తగ్గియాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా పెంచి నైట్ 2 వరకు 3 వరకు ఇంకా తాగుబోతులకు స్పెషల్ గా మంచిగా మెట్రోలు గానీ అన్ని సౌకర్యాలు కల్పించి మరి తాగిపిస్తున్నారు. ఇంతకంటే తాగుబోతులు చేయడానికి వేరే ప్రభుత్వం అవసరం లేదు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే చక్కటి ఉదాహరణ. బీఆర్ఎస్ ను విమర్శించినప్పుడు వీళ్ళు కూడా దానికి వ్యతిరేకంగా, మద్యపానానికి వ్యతిరేకంగా ప్రజలను దూరంగా ఉంచాల్సిన ప్రభుత్వాలు ప్రజలకు దగ్గరగా తీసుకెళ్లి ప్రజలను ఇంటి వరకు మద్యాన్ని తీసుకెళ్లి డెలివరీ చేసేలా ఉన్నది. ఒక విధంగా చూసినట్టయితే మొన్న హైడ్రా గానీ, మొన్న సినిమా ఇండస్ట్రీ గానీ ప్రతి ఒక్కరిని కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుంది. ఆటో డ్రైవర్స్ ని గానీ, మహిళలను గాని, అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో సంతోషంగా ఎవరు లేరండి. ఎందుకంటే మహిళల విషయంలో చూస్తే కనుక 2500 ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. వాళ్ళు తులం బంగారం ఇస్తా అన్నారు, ఆ విధంగా ఇవ్వలేదు. బతుకమ్మ చీరలు ఇవ్వలేదు. బతుకమ్మ చీరలు ఎంతసేపు ఇలాంటి నాసిరకం చీరలు ఇవ్వద్దు, మంచి నాణ్యమైన ఇవ్వాలి. 2 కాదు 3 చీరలు ఇవ్వాలన్నారు. ఈ రోజు పత్తా జాడలేదు. అదే రైతు బంధు చూసుకున్నట్టయితే ఎకరాకు మాది రైతు భరోసా 7500 ఇస్తామన్నారు. ఇది మేము ఎంతసేపు ఒక ఛాయ్ తాగినంత సేపులో ఇచ్చేస్తామన్నారు. ఈ రోజు చూస్తే అంటే ఉన్న రైతు బంధుకే దిక్కు లేదు. రైతు భరోసా ఎక్కడికి వెళ్ళి వస్తుంది? అదే విధంగా ఆటో డ్రైవర్లను చూసినా, లేకుంటే మన కౌలు రైతులను చూసినా వాళ్ళకు 12,000 ఇస్తా అన్నాడు కౌలు రైతులకు, వాళ్ళది దిక్కు లేదు. అదే భూమి లేని నిరుపేదలకు వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లులు అన్నారు, డబుల్ బెడ్రూమ్లు అన్నారు, ఇంకో రకరకాల పథకాల పేరు చెప్పారు, వాటికి దిక్కు లేదు. మన కాంగ్రెస్ అన్నటువంటి 6 గ్యారంటీలో మీకు ఎంతవరకు అందుతున్నాయి అన్న? ఒకటండి, ఈ రోజు 6 గ్యారంటీల గురించి కూడా మనం మాట్లాడుకోవాలండి. వీళ్ళు 6 గ్యారంటీలో 420 హామీలు ఉన్నాయి. 420 హామీలకు కేసీఆర్ గారు పెట్టిన ఒక్క పథకం సరిపోదండి. రైతు బంధు సుమారు 4-5 ఎకరాల్లో ఉన్న రైతు 2 పంటలు కలిపితే 50,000 ఇస్తున్నాడు. 50,000 ఇస్తుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మోసపూరితంగా రైతులు పాపం చదువుకోలేదని 1000 రూపాయలకు బస్ పాసు, 1000 రూపాయలకు గ్యాస్ సిలిండరు, 500కు కరెంటు బిల్లు, 500కు ఇంకొకటి, ఈ 2000కు మహిళలకు ఫ్రీ అని మొత్తం తిప్పికొట్టినా కూడా, ఈ పథకాలన్నీ తిప్పికొట్టినా కూడా 10,000 కూడా కావట్లేదు. అంటే రాష్ట్ర ప్రజల దగ్గర నుండి ఒక్కొక్కరి దగ్గర నుండి 40,000, 50,000, లక్ష రూపాయలు ఎన్నికేసుకొని భిక్షంగా ఒక 1000, 2000, 3000 కరెంటు బిల్లులు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు చెప్పండి? ఓకే, మీరు అంటారు బాగానే ఉంది. మరి కేసీఆర్ గారు రైతు బంధు పేరు మీద అడ్డగోలుగా సాగు చేయని భూమి కూడా డబ్బులు ఇచ్చారని చెప్పేసి చాలా మంది అన్నారు కదా, మరి దాన్ని ఏ విధంగా చూస్తారు? అవునండి, ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు అందరూ సమర్థించారు, ఈ ప్రభుత్వాన్ని కూడా సమర్థిస్తున్నాం. వీళ్ళు కూడా 5 ఎకరాలకే రైతు బంధు వేస్తున్నాం అంటున్నారు. వేయండి, కానీ మిగిలిన హామీలను కూడా మేము అమలు చేయాలి కదా అంటున్నాం. అది కూడా ఇప్పుడు వీళ్ళు వేయాల్సిన రైతు బంధు ఇప్పటికి కూడా వేయలేదండి. అది కూడా కేసీఆర్ గారు ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల ఆగిపోయిన డబ్బులు వాళ్ళు అవే రిలీజ్ చేశారు తప్పించి అప్పుడు వేయలేదు, ఇప్పుడు వేయలేదు. ఇవి కూడా వేయాలి. మేము 5 ఎకరాలకే వేయండి, ఉన్న వాళ్ళకే, నిజమైన రైతులకే వేయండి. మేము కూడా కోరుకునేది అదే. వాగ్దానాలు, ఉచిత వాగ్దానాలను చేసి మరి ఎందుకు అమలు చేయలేకపోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం? ఉచిత హామీలు అంటే ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతుందండి. ఈ రోజు ఒక సాధారణ పౌరుడు
ఒక 300-200 కరెంటు బిల్లు కట్టుకోలేని స్థితిలో ఉన్నారా అండి? వాళ్ళగా 200-300 ఇచ్చేసి వాళ్ళని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఎందుకు ఇవ్వడం లేదు, ఎంపీ సీట్లు ఎందుకు ఇవ్వడం లేదు, సర్పంచ్ టికెట్లు ఎందుకు ఇవ్వడం లేదు, ఎంపీటీసీలు కానీ వాళ్ళను అదిగా ఉన్నత స్థాయిలో తీసుకెళ్లడంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది. అందుకే మళ్ళీ కొత్తగా తెరగా బీసీ కులగణన అని హైడ్రా అని ఏదో ఒక రకరకాల ఆరోపణలతోటి కాలయాపన గడుపుతుంది. ప్రభుత్వాన్ని పథకాలు ఏవి అని అడిగితే అంటే బడ్జెట్ లేదు అని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఒకటండి, బడ్జెట్ ఈ రోజు కాదు, ఏ రోజో లేదని అందరికీ తెలుసు. సామాన్య పౌరుడికి కూడా తెలుసు రాష్ట్రం అప్పుల్లో ఉందని. అలాంటి అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని వీళ్ళు బాగుపరుస్తారు అని చూస్తే వీళ్ళు 420 హామీలు ఇస్తే మరి ఇవి ఎక్కడికి వెళ్ళి నెరవేరుస్తా అని ఇచ్చారట. అంటే రేవంత్ రెడ్డి ఆస్తులు కడతా అనుకున్నాడట. ఇప్పుడు అంత అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని వీళ్ళు ఎలా తీసుకొస్తారు? కేసీఆర్ గారు ఎంతో కొంత ఒక్క రోజు కూడా ఏ ప్రజల్లో ఏ వ్యతిరేకత రాకుండా రాష్ట్రాన్ని నడిపాడు. ఈ రోజు చూడండి, రాష్ట్ర ప్రజలందరూ ఆంధ్ర తెలంగాణ లాగా మొత్తం విడదీసినట్టు సినిమా ఇండస్ట్రీ వాళ్ళని చూడండి. రకుల్ ప్రీత్ చేస్తే డ్రగ్స్ అంటారు, సమంత వస్తేనేమో కేటీఆర్ తోటి ఈ సంబంధం అంటారు, మళ్ళీ నాగార్జున వస్తేనేమో అక్రమంగా ఇన్కన్వెన్షన్ అంటారు. మొన్న అల్లు అర్జున్ చేశారు, మొన్న జానీ మాస్టర్ చేశారు రేప్ కేసు. మొత్తం ఇండస్ట్రీని మొత్తం సర్వనాశనం చేసి ఆంధ్రకు పంపే ప్రయత్నం చేస్తున్నాడు. మొన్న చూడండి ఎమ్మెల్యేల విషయంలో చూస్తే పాడి కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి, మొత్తం ఏ విధంగా చూసినా అన్ని రంగాలలో రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పగూలిపోయింది. ఒక్కరికి కూడా సరైన న్యాయం జరుగుతలేదు కానీ రాష్ట్రంలో. కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉంది మరి గతంలో చూసుకున్నట్టయితే? ఒకటండి, మేము కేసీఆర్ గారి పాలనను స్వాగతిస్తున్నాము. దానికి ఎందుకనంటే అంతకుముందు పాపం వికలాంగులు ఉండే 200 ఉండే పెన్షన్ వాళ్ళు బతకలేదు పరిస్థితి. 2000 చేశాడు. అదేదో వీళ్ళు 4000 చేస్తా అన్నారు, నిజమైపోయింది. 100 రోజులలో వేస్తా అన్నారు, 100 రోజులు కాదు సంవత్సరం అయిపోయింది, ఇంకా దాని ఊసు లేదు. ఇంకొకటి అండి, ఐటీ సెక్టర్ ఎలా అభివృద్ధి చెందిందో అందరు చూస్తున్నారు. మెట్రో ఏ విధంగా వచ్చింది, ఈ రోజు యాదాద్రి గుట్ట కానీ లేదంటే మన పోలీస్ కమాండ్ కంట్రోల్ కానీ లేకుంటే అనేక రకాల అండర్ పాస్లు కానీ అనేక రకాల రోడ్లు కానీ జిల్లాకు మెడికల్ కాలేజీలు కానీ గ్రామ పంచాయతీలు కానీ పోలీస్ స్టేషన్లు కానీ ప్రజలకు అందుబాటులో తీసుకురావడంలో కేసీఆర్ గారు సఫలీకృతం అయ్యారండి. సఫలీకృతం అయితే ఎందుకు ఓడిపోయారు మరి తెలంగాణలో? అదే కదండి, ఇప్పుడు మీకు చెప్పిన ఉదాహరణ అది. 2000 ఉన్న పెన్షన్ ను 4000 చేస్తా అన్నారు. 5000 ఉన్న రైతు బంధును 7500 చేస్తా అన్నారు. 1,00,000 రూపాయలు ఇస్తున్నా కళ్యాణ లక్ష్మికి, దాంతో పాటు తులం బంగారం ఇస్తున్నా అన్నారు. అన్ని ఇస్తున్నా అన్నారు. 100 రోజులలో ఇస్తున్నా అన్నారు. 100 పోయినాయి, 365 రోజులు పోయినాయి. ఎక్కడ వీళ్ళు ఎప్పుడు ఇస్తారు చెప్పండి? అంటే ఇప్పుడు కేసీఆర్ గారిని ఎదుర్కోలేక అక్రమ కేసులు అనేవి పెడతా ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఒకటండి, ఎవరు ఎన్ని కేసులు పెట్టినా అవినీతి జరిగే ఉంటే అరెస్ట్ చేయండి అని కేటీఆర్ గారు కాదు, సర్వం రాష్ట్రం కూడా కోరుకుంటున్నాం. అందులో అవినీతి జరగలేదు, అది లొట్టపీస్ కేసు అని కేటీఆర్ గారు అంటున్నారు. అది ఎంతవరకు అది నిజాలు అది కోర్టులో ఉంది కాబట్టి వారు తెలుస్తారు. అంటే ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ గారు జైలుకి వెళ్ళే అవకాశం ఏదైనా ఉందంటారా? అదే అంటున్నా అండి, మనము అవినీతి జరిగిందా జరగలేదా అనేది విచారణ జరుగుతుంది. అది జరిగిన తర్వాత తెలుస్తుంది. మాకైతే 100% నమ్మకం ఉంది ఒక సామాన్య పౌరుడిగా. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తుంది, అందులో అవినీతి ఉంటే, కాళేశ్వరంలో అవినీతి ఉంటే, లిక్కర్ స్కామ్ లో అవినీతి ఉంటే ఇంకా సంవత్సరం నుండి వీళ్ళు ఇంకా గడ్డి వీక్తున్నారా అండి? ఇంకెప్పుడు అరెస్ట్ చేస్తారు చెప్పండి?